ప్రజాపాలన లిస్టులో తన పేరు రాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ నాగేశ్వరరావు మృతదేహానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి గ్రామ సభల్లో హాజరై ములుగు జిల్లా కన్నయ్యగూడ మండలం కొత్తూరు గ్రామానికి చెందినటువంటి దళిత బిడ్డ అన్ని పథకాలకు అర్హత ఉన్నప్పటికీ ఏ పథకంలో కూడా అర్హుల జాబితాలో తన పేరు రాలేదనే మనస్తాపానికి లోనై అధికారులను నిలదీసి సభలో ఆత్మహత్యకు ప్రయత్నం చేసినటువంటి పురుగుల మందు తాగినటువంటి దళిత బిడ్డ నాగేశ్వరరావు ఇవాళ మరణించడం బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ తమ కుటుంబానికి సానుభూతి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసినటువంటి హత్యే. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, అందరూ అర్హులే అన్నారు. ఇప్పటి కూడా అందరికీ ఇండ్లు ఇస్తాం, అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం, అందరికీ అన్ని ఇస్తామని చెప్పి చివరికి వచ్చినాక అర్హులను అనర్హులుగా చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే ఇవాళ నాగేశ్వరరావు మరణం జరిగింది. 3 పిల్లలున్నారు. ఆ కుటుంబం రోడ్డు పాలైంది. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ముఖ్యంగా ములుగు నియోజకవర్గానికి బాధ్యత వహించేటువంటి స్వయంగా మంత్రి గారు సీతక్క గారు మీ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి సభలోనే ఒక దళిత బిడ్డ మీ నియోజకవర్గంలో ఇవాళ అసలు బాసారు, ఆత్మహత్య చేసుకున్నారంటే ఒకసారి మీరు పునరాలోచన చేయాలి. మీరు చెప్పే మాటలకి జరిగేటువంటి అమలయ్యేటువంటి పథకాలకి ఏం పొంతన లేదు. ఇలా అర్హులకు పథకాలు రావటం లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలబడిపోతుంది. ముఖ్యంగా కుటుంబం బజారు కాకుండా 25 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలా దళిత బిడ్డ ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రామ సభలో పాల్గొని ఆత్మహత్యకు ప్రయత్నం చేసి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత 10 రోజుల పైచిలకు తను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే వైద్య సేవలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ప్రభుత్వ తరఫున కానీ ఒక్కరు కూడా రూపాయి చెల్లించలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా ములుగు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, మా ప్రతినిధులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి దాన్ని ఆ యొక్క ట్రీట్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ట్రీట్మెంట్ ఇప్పించింది. అయినప్పటికీ నాగేశ్వరరావును కాపాడుకోలేకపోయినాం, బాధాకరమే. అయినా ఇలా ప్రభుత్వమే దీనికి సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.